హే గైస్, సో మాకున్న తక్కువ టైంలో మేమైతే అరుణాచలం ట్రిప్ని 1 డేలో హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ మేమైతే రెడ్ బస్లో ఓవర్ నైట్ స్లీపర్ బస్ని అయితే బుక్ చేసుకొని మా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి శంషాబాద్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. సో మేము బుక్ చేసుకున్న బస్ వచ్చేసి రెయిన్బో రైడర్ స్లీపర్ కోచ్ అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక 12 to 14 అవర్స్ టైం డ్యూరేషన్ అయితే పడుతుంది అనమాట మనకి ఇక్కడ నుంచి అరుణాచలం రీచ్ అవ్వడానికి. బస్ అయితే ఓకే, బాగానే ఉంది. సో A2, E2 సింగిల్ బెడ్, లోవర్ బెడ్లో ఒక సీట్, ఇవన్నీ మావే అనమాట. సో బస్ ఎక్కిందనే వాటర్ బాటిల్స్ ఇచ్చారు. సో డిన్నర్ బ్రేక్ 45 minutes అయింది స్టార్ట్ అయ్యి బస్సు. డిన్నర్ కోసం ఆగినాం. సో గైస్, ఈ ట్రిప్ అయితే మేము మొత్తం 6 members కలిసి ప్లాన్ చేసినాం. సో కమింగ్ స్టాప్స్లో నా సిస్టర్ ఇంకా నా ఫ్రెండ్ కూడా బస్ని బోర్డ్ అవుతారు. సో గైస్, సీ ఇన్ ద మార్నింగ్. సో ఎగ్జాక్ట్లీ మేమైతే అరౌండ్ 6-6:30 ఆ టైం డ్యూరేషన్లో మార్నింగ్ అరుణాచలం అయితే రీచ్ అయినాం. సో వన్స్ మనం రీచ్ అయ్యాక మనకైతే ఆటోస్ రెడీగా ఉంటాయి. సో మేమైతే ఈ షేర్ ఆటోని బుక్ చేసుకొని ఇక్కడ నుంచి మెయిన్ గోపురం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఆటో అతను అయితే మమ్మల్ని ఎగ్జాక్ట్గా ఈ మెయిన్ గోపురం దగ్గర అయితే డ్రాప్ చేసిండు. సో వన్స్ మేమైతే ఇక్కడికి రీచ్ అయ్యాక రూమ్ సర్చింగ్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఈ 1 డేలో మార్నింగ్ నుంచి నైట్ వరకు గిరి ప్రదక్షిణ ఇంకా దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో ఫస్ట్ దిగిన వెంటనే ఒక 2-3 రూమ్స్ చూసినాం, నీట్గా అనిపించలేదు. సో అందుకోసం కొంచెం ముందుకు వెళ్తే మాకు ఆంధ్ర సత్రం అని వాళ్ళు ఒక రూమ్ సజెస్ట్ చేశారు అనమాట. సో అక్కడికి వస్తే ఇక్కడ మొత్తం హోమ్లీ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, మీకు నచ్చితే సేవ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి రూమ్ నుంచి లొకేషన్ మొత్తం గుట్ట ఉంది. సో టెంపుల్ కూడా ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్. సో వన్స్ ఫ్రెష్ అయిపోయాక వెళ్ళి స్టార్ట్ చేద్దాం. సో గైస్, మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గిరి ప్రదక్షిణ ఒక రూట్ మ్యాప్. మొత్తం 14 kilometers ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనమైతే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే దర్శనం తర్వాత మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యేది ఉంటుంది. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి రాజగోపురం పోతున్నాం. సో వన్స్ అక్కడ వెళ్ళినాక అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసే ముందు ఒక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ చేయాలి. దోశ ఎట్లా ఉంది? దోశ బాగుందా? ఎందుకు తింటలే బ్రో? ఆకలేస్తుంది చేసేటప్పుడు. మళ్ళా తింటాడు మధ్యలో. ₹10 ఆంటీతో నాకు సో గైస్, ఇది వచ్చేసి మెయిన్ గోపురం అనమాట. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు భక్తులైతే ఈ గోపురం ముందు దేవుడికి హారతి ఇచ్చేసి వాళ్ళ యొక్క గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనమైతే ఈ మెయిన్ గోపురం ఎంట్రన్స్ నుంచి దర్శనంకి అయితే ఎంటర్ అవ్వాలి. సో ₹50 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, స్పెషల్ దర్శనం. సో అది మనం సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్తే మనకు దర్శనం అయితే తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే వచ్చేసి రాజగోపురం. ఇక్కడ హారతి వెలిగించి ఇక్కడ నుంచి మనం ఇంద్రలింగం, సో ఇటు సైడ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇంద్రలింగం, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గిరి ప్రదర్శన. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడే యమలింగం దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నైరుతి లింగం 3+
అరౌండ్ 4 కిలోమీటర్స్ వచ్చినాము. సో ఇప్పటి వరకు మేము వచ్చింది 3 to 4 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1.6 కిలోమీటర్స్ ఉంది నైరుతి లింగం. సో ఈ గిరి ప్రదక్షిణ చేసే రూట్ వచ్చేసి స్టార్టింగ్లో కొద్దిగా ట్రాఫిక్ ఉన్నాం. నెక్స్ట్ కొద్ది ముందుకు వస్తే మనకు మంచి రోడ్ ఉంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. సో మీకు ఈ ప్రదర్శన చేయడానికి ప్రాబ్లం ఉన్నా సరే, ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఆటోస్ ఉంటాయి అన్నమాట. సో వన్స్ మనం ఆటోస్ ఎక్కితే వాళ్ళే అన్ని లింగాల దర్శనం చేసుకొని మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఆన్ ది వేలో మనకు డ్రింకింగ్ వాటర్ ఇట్లా ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో మనం ఒకసారి బాటిల్ తీసుకుంటే రీఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడే నైరుతి లింగం దర్శనం అయిపోయింది. సో 5 కిలోమీటర్స్ వచ్చేసినాం, ఆల్మోస్ట్ 5 to 6. ఇంకా 9 కిలోమీటర్స్ 9.6 సంథింగ్ 9.9+ కిలోమీటర్స్ ఉంది. సో గైస్, వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చేసే రూట్ మొత్తంలో కూడా మనకైతే చాలా అన్నదానం సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ అయితే తీసుకొని లంచ్ చేసేయచ్చు. వర్ణలింగం, సో ఇప్పుడే వర్ణలింగం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాయులింగం. ఇంకా ఇక్కడ నుంచి 7.2 కిలోమీటర్స్ ఉంది. సో హాఫ్ డిస్టెన్స్ వచ్చేసినాం, ఇంకొక హాఫ్ డిస్టెన్స్ ఉంది. సో ఎండ ఎక్కువ రావడం వల్ల అందరు వైట్ లైన్ పైన నడుస్తున్నారు, ఎందుకంటే మొత్తం పాదాలన్నీ కాలిపోతున్నాయి ఈ రోడ్డు పైన నడుస్తుంటే. సో చూడొచ్చు, అందరు స్ట్రైట్గా వైట్ లైన్లో వెళ్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా నాకు తెలిసి అందరు స్ట్రైట్ వైట్ లైన్లోనే వస్తుంటారు. సో డన్ విత్ వాయులింగం దర్శనం. సో ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా 2 లింగాల దర్శనం ఉంది అనమాట. ఇది అయిపోతే మీరు డన్ విత్ గిరి ప్రదర్శనం. సో ఇప్పటికే మస్తు ఏమంటారు, ఎనర్జీ అంతా అయిపోయింది. బ్రో ఎట్లా అనిపిస్తుంది బ్రో నీకు? ఎనర్జెటిక్. అర్చన, హౌ ఆర్ యూ ఫీలింగ్? సాక్స్ చినిగిపోయినాయా బ్రో? హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? ఎక్సైటెడ్. నేను కూడా ఎక్సైటెడ్. ఇంకా 4 to 5 కిలోమీటర్స్ మధ్యలో ఉంది లింగం, 1 కిలోమీటర్. సో మనకి ఇట్లా ఆన్ ది వేలో మనకు అన్ని డిస్టెన్స్ మెన్షన్ చేస్తుంటారు, ఒక్కొక్కటి ఎంత దూరం ఉంది, ఇంకెంత దూరం వాక్ చేయాలని. సో అది చూసుకుంటూ మళ్ళీ మోటివేషన్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోవడమే. ఎవరి ఫీలింగ్ బా? అయిపోయింది, ఇంకా 2 లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందా? ఓకే, లాస్ట్ లింగం 4 కిలోమీటర్స్ ఉంది. సో 1 more to go. అప్పుడేనా 2 నిమిషాలు మేము చూసాలే ఇంకా అసలు. సో గైస్, గిరి ప్రదక్షిణ చేసే వేలోనే మనకు ఆన్ ది వేలో మోక్ష మార్గం కూడా వస్తుంది అనమాట. బట్ మాకు టైం లేనందువల్ల మేమైతే డైరెక్ట్ గిరి ప్రదక్షిణ ఇంకా దర్శనం మాత్రమే చేసుకోగలిగినాం. మోక్ష మార్గం. సో డన్ విత్ ఫైనల్ ఈశాన్య లింగం. సరే, లింగు దర్శనం అయితే అయిపోయింది కదా. సో డన్ విత్ ద గిరి ప్రదర్శన. ఇంకో 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, కానీ లింగు దర్శనం అయితే అయిపోయింది. అయిపోయింది అనుకుంటే ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలి, అదొక్కటి పెండింగ్ ఉంది. ఈ గిరి ప్రదర్శన చేసిన టైం అయితే ప్రిఫరబుల్లీ ఎర్లీ మార్నింగ్ చూస్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే మనకు సన్ ఎక్కువ ఉండదు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అయితే ఫినిష్ చేసుకోగలుగుతాం.
సో గైస్ ఈవినింగ్ అరౌండ్ 5 to 6 మిడిల్లో మా ఒక్క గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ చేసేసినాం. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా గోపురం. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయినాం. సో అక్కడికి రీచ్ అయ్యాక మేమైతే 50 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనం అయితే ఫినిష్ చేసుకున్నాం. మాకైతే ఒక 2 to 3 hours పట్టిందనమాట దర్శనం అయిపోవడానికి. సో వన్స్ ఆఫ్టర్ దర్శనం మేమైతే ప్రసాదం తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి బయటకు వచ్చి రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. సో రూమ్లో ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి మళ్ళీ మేమైతే మా బోర్డింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాం. 1 డేలో మేమైతే గిరి ప్రదర్శన ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసినాం. సో గైస్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ రాకింగ్.